రైట్ సూపర్. ఓకే ప్రాక్టీస్ అయిందా? రైట్ స్టార్ట్ చేయండి. మీరు ఏది కూడా చెప్పొద్దు వాళ్ళకి. ఏంటి ఇది మీ టీం ఏం కాదు, మీరు గెలిపించాలనే తప్పని మీకు ఉండొద్దు. ఏం అర్థమవుతుందా? మీరు సైలెంట్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. కట్టండి, అప్పుడే నేను స్టార్ట్ అన్నప్పుడే స్టార్ట్ చేయండి. కనపడుతుందా? కనపడితే మాత్రం చెప్పండి నా ముందే. ఎందుకంటే ఇది ఒక యాక్టివిటీ. దీని నుంచి మనకు ఏంది నేర్చుకోవాలని ఇక్కడ ఇంపార్టెంట్. మీరు గెలవడము ఓడిపోవడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాను అదే నువ్వేం చెప్పదు. ఓకేనా? హానెస్ట్గా ఉండాలి. రైట్ ఓకే రెడీనా? నేను చెప్తాను. నేను టైం ఇస్తాను ఇంకొక 1 minute. ఒకసారి మీరు గట్టిగా బ్రీత్ తీసుకోండి. నేను చెప్తాను అప్పుడే, నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు స్టార్ట్ చేయాలి. ఓకేనా? సౌండ్ ఎందుకు చేస్తున్నారు? సైడ్ ఉన్న వాళ్ళు కనపడుతుంది ఏమన్నా? ముందుకు ఎందుకు వస్తాం ముందర? సో నేను టైం చెప్తాను, అప్పుడు మాత్రం స్టార్ట్ చేయాలి. ఓకేనా? రెడీ 3, 2, 1 స్టార్ట్. స్లో. డోంట్ ట్రై, వదలకు. మీరు ఏమో నవ్వద్దు, ఓపెన్ చేయకండి కచ్చిప్ని కూడా. బాబు చూస్తున్నావు నువ్వు, ఎవరినేమనకండి. ఉల్టా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఓపెన్ చేయకండి, అలాగే ఉండండి. మీ వీడియో మీకు చూపిస్తారు ఏందనేది. డోంట్ లాఫ్. ఎందుకు నవ్వుతున్నా? కలిసి పెడతా ఇప్పుడు. ఇది రా ఇంకా రాలేదు. ఓకే అయిపోయిందా? అయిపోతే నిలబడండి. రైట్. ఇప్పుడు వాళ్ళ మిత్రులు వెళ్ళి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి కళ్ళు. రైట్. సో అందరు కూర్చోండి. సిద్ధం అలా సిద్ధం అలా చూడండి. ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి అని అనుకోవడం భయం. ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి అనుకోవడం భయం. వాస్తవానికి అక్కడ ఏమీ లేవు. వాళ్ళు కళ్ళు మూసుకున్న తర్వాత ఇక్కడ ఏమున్నాయి అనుకున్నారు? భయం. బ్రిక్స్ ఉన్నాయి, వాటి టచ్ చేయకుండా అవతలకి వెళ్ళాలి అని అనుకోవడం ఒకటి బ్రెయిన్ లో ఒకటి ఉంది కాబట్టి ముందు చూశారు. అది బ్రిక్స్ ఇక్కడ ఉన్నాయనే విషయం తెలుసు కాబట్టి వాటి ఎలా క్రాస్ చేయాలో అనేటువంటి ఒక భయం ఇంటర్నల్ ఉండడం వల్ల వాళ్ళ అడుగులు కళ్ళు ఐస్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళారు అక్కడికి. బట్ ఒక్కసారిగా ఐస్ క్లోజ్ చేసేసరికి ఏం జరిగింది? ఒక ఫియర్ వచ్చేసింది ఇంటర్నల్ గా కదా. టచ్ అయితే ఏమవుతుంది, నేను అవుట్ అయితేనేమన్నా ఒకటి భయం ఉంది. అందుకే ఎందుకు సింపుల్ గా హ్యాపీ కళ్ళు మూసుకుని కూడా అది ఏమన్నా కాక తగిలితే ఇట్లా వెళ్ళగలిగినా వెళ్ళలే. వెంటనే జాగ్రత్త ఎక్కువైపోయింది. జాగ్రత్త ఎక్కువైపోయింది లేదా? ఇంతే. సో ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. నోట్ చేసుకోండి. ఫియర్ అంటే ఏంటి? ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. నిజంగా కనపడుతుంటది బట్ దట్ ఈస్ ద ఫాల్స్ ఎవిడెన్స్ అన్నమాట. అంటే చీకట్లో తాడు కనబడుతుంది, దాన్ని మనం ఏమనుకుంటాం? పాము అనుకుంటాం. ఫాల్స్ ఎవిడెన్స్ అది. బట్ అపియరింగ్ రియల్. నిజంగా కనపడుతుంది, పాము లాగే కనపడుతుంది కానీ పాము కాదు. మన ఎగ్జామ్ అంటే భయం కూడా గింతే. ఎగ్జామ్ రాసిన తర్వాత 10th అయిపోయిన తర్వాత మీరే వచ్చి 10th క్లాసులో గట్ట రాయాలరా ఇట్ట రాయాలరా అని చెప్తారు మళ్ళా. అంటే మీ ముందు కనపడుతుంది కూడా మీరు భయపడుతున్నారు. కానీ వన్స్ 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? చాలా సింపుల్, అదే అని చెప్పి ఇలా చెప్పేస్తారు. కానీ ఆ అనుభవం తర్వాత వస్తుంది. అంతకన్నా ముందు మీరు ఇప్పుడు కూడా మీరే చెప్పుకోవాలి. చాలా చాలా ఈజీ. మా శోభ టీచర్ రోజు ఎగ్జామ్ పెట్టింది. ఆ స్థాయిలో మీరు కూడా ఇంత కమిట్మెంట్ స్కూల్లో చదువుతారు కాబట్టి మీకు ఏమి కావాలి, ఎగ్జామ్లో ఏమి వస్తాయో ప్రతి విషయాన్ని మీకు చెప్పారా లేదా? ప్రతి విషయం చెప్పారు. అంటే ఎగ్జామ్లో ఏమైనా వేరే వస్తాయా? మీరు ఏమైనా ఇంగ్లీష్ మీడియంలో చదివితే అక్కడ ఏమైనా ఉర్దూలో వస్తుంది పేపర్? మీరు ఏమైతే చదివారో, మీకు ఏమైతే టీచర్స్ చెప్పారో, ఏది ఇంపార్టెంట్ చెప్పారో, ఏదైతే ఎగ్జామ్స్ పెట్టారో, ఏదైతే టర్మ్స్ ఎగ్జామ్, ఏదో స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్ ఇన్ని పెట్టారు కదా, అందులో నుంచే వస్తాయి తప్ప ఒక్క క్వశ్చన్ కూడా బయట నుంచి రాదు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే దాని మీద కోర్టు కేసుకి వెళ్ళి కానీ మార్క్స్ యాడ్ అవుతాయి తప్ప భయపడాల్సిన పని లేదు. వస్తుంది బయట నుంచి ఏమన్నా? ఒక్క క్వశ్చన్ కాదు, ఒక బిట్ కూడా బయట నుంచి రాదు. మీ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫియర్. చాలా మంది ఫియర్ అనేటువంటిది జనరల్గా ఎట్లా వస్తుంది అంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సమ్వన్. అది మనకు వచ్చింది కాదు. అది యాక్చువల్లీ అది ఎవరు క్రియేట్ చేస్తారు?
అంతకుముందు ఉన్న వాళ్ళు అంతకుముందు అసలు ఫస్ట్ మా టీచర్సే ఫస్ట్ ఈసారి 10th చూడు, ఈసారి 10th చూడని మేము, ఎందుకంటే మీరు ఒక భయం భక్తి ఉండాలని. అది కొంతమందికి ఓవర్గా డోస్ ఎక్కువైపోయి కొంతమంది ఇంకెక్కువ భయపడతారు. కానీ అంతే, మీరు చదవాలనే చెప్పారు. కానీ వాస్తవానికి ఇప్పుడు చెప్తాను, ఫ్రెండ్లీ నేచర్తో వాళ్ళు చెప్తారు ఎగ్జామ్స్ అంటే భయమే లేదు. మిమ్మల్ని ఒక క్రమశిక్షణతో ఉంచడం కోసం మీకు అలా ఒక క్రియేట్ చేస్తాం ఒక వెదర్ 10th. కానీ 10th కూడా ఎట్లాంటిదంటే 9th క్లాస్ కన్నా ఈజీ. 9th క్లాస్ నువ్వు చదివినావా అసలు? ఈ స్థాయిలో చదివిరా ఎవరైనా? 9th, 8th, 7th, 6th, 10th ఇంత అసలు అద్భుతంగా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చదివినంత గొప్పగా చదివి 10th ఎప్పుడు ఎగ్జామ్స్ భయపడిన వీళ్ళు ఇంత గొప్ప చదివినప్పుడు ఇప్పుడు 10th భయపడేవేంటి అసలు? 9th ఎప్పుడైనా చదివిరా? ఫెయిల్ అయ్యారు ఎవరైనా? వచ్చినాయి మార్కులు. మరి ఇప్పుడు నేను 9th కన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ టీచర్స్ ఇచ్చిరు, బెస్ట్ ఎఫర్ట్స్ మీరు పెట్టిరా లేదా? మరి రిజల్ట్ కూడా ఏమొస్తుంది ఇప్పుడు? మరి ఇంకేంది భయం ఎందుకు? కాబట్టి మీరు అనుకుంటున్నది కేవలం ఫాల్స్ ఎవిడెన్స్. ఎవరో చెప్పినది మాత్రమే మీ బ్రెయిన్లో ఉంది, అది తీసేయండి ఫస్ట్. రిమూవ్ ద ఫియర్. భయం అనేటువంటిది లేదు. ఇక్కడ బ్రిక్స్ లేవు. మీ